चमकने तो अब क्यों नहीं तो कंप्लेंट्स कहीं सको భయపడకుండా చెప్పండి అమ్మా మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడే చెప్పాల్సిందే మీరు చమకనతో కేతి కానీ చమకే అవసరం చే భయపడకుండా చెప్పండి అంటాను ఇప్పుడు ఆపరేషన్ స్టాఫ్ ఎవరు లేరు సార్ దాన్ని కొంచెం చేయడానికి కూడా నాకు కష్టమైంది సర్లేమ్మా మేము ఇక్కడే ఉంటాము రేపు వాళ్ళ స్టాఫ్ వచ్చినాక తీసేందుకు ఇక్కడే ఉండాలి పిల్లలు భోజనం తినేసి లేదు లెట్ ఇట్ గో టు కలెక్టర్ ఇది వార్త కానీ లేకపోతే ఏమనుకుంటామంటే ఏం అనుకోలేదు సార్ ఆఫీస్ స్టాఫ్ లేదు సార్ తీసి ఇవ్వడానికి మీకు అని చెప్పి ఇమీడియట్గా దొరికిపోతారు పక్కకు వేసి మీరు ఉన్న శాలరీస్ నుంచి ఇవ్వడానికి ప్రిన్సిపల్ కస్టడీ లేదంటారు మీకు ఆఫీస్ స్టాఫ్ లేకుండా ఎట్లా చేస్తారు సార్ ఇప్పుడు వాళ్ళు 4:30 కంతా వెళ్ళిపోయినారు సార్ ఏ ఊరు సార్ నేను ఉన్నాను సార్ నేను ఉన్నాను సార్ పేపర్ లిస్ట్ ఎక్కడ నేర్చుకున్నారు పేపర్ లిస్ట్ ఎక్కడ మీ ఆఫీస్ స్టాఫ్ ఏం చేస్తారు కంప్లీట్ డైరెక్ట్ కలెక్టర్ పెట్టమను నేను అటెండ్ అయ్యాను మేము వచ్చి మాట్లాడితే ఏదో రాంగ్ చేస్తే మళ్ళీ బ్యాడ్ అయిపోయిందని తెలిసి మాట్లాడాలి మాట్లాడితే మన వాళ్ళు ఏదో గట్టిగా మాట్లాడి హనుమంతరావు మొత్తం ఏది ఆయన ఎమ్మెల్యే గారికి చెప్పి ఎమ్మెల్యే గారు నాకు చెప్పమంటే కూడా నాకు దాదాపుగా 10-15 సార్లు ఫోన్ చేశాను ఈ నెల 5 నెలలు గడిపేసాడు వాళ్ళ ఫోన్ ఎత్తారు గవర్నమెంట్ వాళ్ళు ఎవరు చేసుకున్నారు ఇప్పుడు మాకు అవకాశం కావాలని చెప్పి మా పిల్లల కోసం అడిగారు ఈ టైం ఫోన్ భోజనాలు చేసి వెళ్ళిపోతే మళ్ళీ 8 గంటలకు ఇదే రోజు ఇదే జరుగుతుంది సార్ ఇప్పుడు భోజనాలు రెడీ ఉన్నారు రెడీగా చేసి వెళ్ళిపోయినారు 8 గంటలకు భోజనం సార్ ఇప్పుడు 6 గంటలకి తింటారన్నా 6 గంటలకి తింటారన్నా 8 గంటలకు ఎవరు తినారన్నా అన్న 6 గంటలు ఇప్పుడు 6 గంటలకు తింటారన్నా ఇప్పుడు బెల్లు కొడతారు ఇప్పుడు బెల్లు కొడితే 6 గంటలకు తింటారు 6 గంటలకు తిని 7 గంటలకు స్టడీకి వస్తారు అన్న 7 గంటలకు వస్తారు మామూలుగా మన గురుకులం ప్యాటర్న్ ప్రకారం 6 గంటలకు డిన్నర్ పెట్టమన్నారు మామూలుగా అయితే మన గురుకులం ప్యాటర్న్ ప్రకారం నేను చెప్తున్నానన్న
ఇచ్చేవాళ్ళు అక్కడ ఇప్పుడున్న కాదు అక్కడ చదువుతారు కాలేదు ఇంటర్మీడియట్ బిల్డింగ్స్ ఉన్నాయా? ఇప్పుడు రెంటెడ్ అయితే అక్కడ అయినా రెంట్ ఇస్తారు అదే వచ్చినా ఎంత స్టాఫ్ ఉంటుంది ఇంటర్మీడియట్ మొత్తం 2 years అక్కడ ఇప్పుడు మన వాళ్ళు సంతలు మనలో సంతలు హెడ్క్వార్టర్ అక్కడ ఎంతమంది జాయిన్ అయినారు ఎంతమంది రన్నింగ్ సబ్జెక్ట్ బైపీసీ ఎంపీసీ మాత్రమే జాయిన్ అవుతారు కదా 80 మంది 80 మంది మాట్లాడతారు ఇంటి ముందు ఉన్నారు కదా ఇంటి ముందు అప్పుడు ఆ బిల్డింగ్ కూడా రెంటేమో రెంటే ఇక్కడ ఉన్న వాళ్ళు వద్దంటారు కదా సార్. ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళిద్దరే సార్. 7 మంది ఉండాలి కదా. సార్ నైట్ 7 కి వస్తారు సార్ వాళ్ళు. అట్లా కాదమ్మా. సార్ టోటల్ మీరు ఊరికే కామెంట్ చేద్దాం. ఎవరు మాట్లాడతాను టోటల్ గా మీకున్న స్టాఫ్ యాజ్ పర్ రిజిస్టర్ 21 మెంబర్స్ సార్. 29. సార్ మిగతా వాళ్ళు ఆఫీస్ స్టాఫ్ సార్. 21 టీచర్స్ సార్. 21 టీచర్స్. అవును సార్. మీకు షిఫ్ట్ ఇవ్వమ్మా. 7 o'clock ఎంతమంది రావాలి? 7 o'clock కి 7 మెంబర్స్ వస్తారు సార్. మిగతా 14 మెంబర్స్. సార్ పొద్దున 7 మెంబర్స్ సార్. 14 అయితే ఇంకా 7 అవుట్ ఆఫ్ 21 7 plus 7 దాంట్లో నేను ఒకదాన్ని సార్. మిగతా 6 మెంబర్స్ తర్వాత వైస్ ప్రిన్సిపల్ వస్తాడు సార్. వైస్ ప్రిన్సిపల్ కూడా మానిటరింగ్ సార్. ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఆయన కూడా లీవ్ లో ఉన్నాడు సార్. పేరేం పేరమ్మా? శివన్న సార్. రైట్ ఏంది అన్న మీరు ఇద్దరు మొగలు వచ్చినారని అందరికీ తెలిసి ఇది అబ్జెక్షన్ చేస్తే ఆ రోజు సీసీ కెమెరా మీరు ఆ రోజు ఎట్లా ఆపుతుంది మేడం? ఇద్దరు మొగలు మీరు ఇట్లా కదా ఇద్దరు మొగ ఏదో చంపేసిన తర్వాత కూడా మీరు ఆ రోజే సీసీ కెమెరా పని చేయదంటే ఎట్లా రోజు పని చేసే కెమెరా ఆ రోజే ఎట్లా పని చేయాలి? మీకు వాళ్ళకి ఏమైనా లింక్ ఉందా సార్? అక్కడ సార్ ఒక్కసారి 17 వర్క్ అవుతున్నాయి సార్. అక్కడ మీ వెనకే ఉంది సార్ సీసీ కెమెరా. మొత్తం మానిటరింగ్ ఆడ మానిటరింగ్ అక్కడే ఉంది సార్. 17 వర్క్ అవుతున్నాయి. మీరు ఇంకా వాళ్ళు ఇంకా అది ఏం చూడమంటే ఆ రోజు సీసీ కెమెరా పని చేయలేదని చెప్పినారు సార్. అట్లయితే 17 వర్క్ అవుతున్నప్పుడు వర్క్ కాలేదు అని ఇంకా నేను ఏం మాట్లాడాలో నాకు తెలియదు సార్. కాలేదని చెప్పలేదు చెప్తారని చెప్తున్నారు. మీరు మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు సీసీ కెమెరాలు వర్క్ అవ్వలేదు ఆ రోజు ఎవరు వచ్చినారు మాకు తెలియదు అని చెప్తున్నారు. సార్ నాకు తెలియదు. నేను ఎందుకు చెప్తాను కాదు సార్. ఇప్పుడు ఏ టైం అయినా సరే మేము వచ్చేస్తున్నాం. కనుక్కోవచ్చు సార్. కానీ ఆ బ్యాక్ సైడ్ సార్ ఈ సైడ్ నుంచి పెట్టినట్టు ఆ సైడ్ నుంచి కంపల్సరీ ఉంటుంది. ఆపోజిట్లో పెట్టినట్టు పెట్టి ఆటోలో తీసుకొచ్చి కర్మపడి రంగాల సార్లు పడి వీళ్ళు ఇంత నీచనగా వీళ్ళు ప్రవర్తన చేస్తుంటే
ఎవరు కాపాడారు? నాకు ఫోన్ చేసి ఆ స్కూల్లో అడిగే వాళ్ళు ఈరోజు ఆ స్కూల్లో చేర్చాలంటే ఎందుకు ఆ స్కూల్లో చేసేది మా పిల్లలు చూస్తే టీచర్లు ఏం రాసదు ఉంటారు. ఇప్పుడు ఈ స్కూల్లో జాయిన్ కావాలంటే భయపడుతున్నారు అట్లు. అటువంటి ఇది అయిపోయింది. అంతకుముందు ఎంత డిమాండ్ అవుతుంది. ఆ బస్సులో అడుక్కొని వస్తాయి వాళ్ళంతా అన్సార్లు కూడా తీసుకుంటే వీళ్ళు ఎంత ఆమె ఎమ్మెల్యేల టైము చాలా ఈజీ తీసుకుంటాను. 7 గంటలకు 7 మంది వస్తారు. 7 గంటలకు 7 మంది వస్తారు. ఆ 6 బాగైంది. ఇంకా గంట ఉంది. దీన్ని ఎవరు చెక్ చేస్తారు? కనపడతాయి సీసీ కెమెరాలు కనపడతాయి. రికార్డ్ అయితే ఉంటుంది కదండి. అదే నీకెందుకు తెలుసు? చూపిస్తాం సీసీ ఫుటేజ్ 17 కెమెరాలు ఉన్నాయి. మీకు సీసీ కెమెరా దొరకలేదన్నా గోపేనా? మీరు తీసుకోండి. ఇప్పుడు అఫిషియల్గా తీసుకోండి. వాటికి గోయింగ్ కానీ ఆడపిల్లలు ఉండేది, మన బిడ్డలు ఉండే చోట ఇది. అసలు మోమాటాలు పోతే సమాజం తిరిగిపోతుంది. మోమాట ఇప్పుడు ఆమె మీద నాకేం శత్రుత్వం ఉండదు. ఆమె కూడా తెలుగు నాకు ఇప్పుడు కూడా తెలుగు మనకు. కానీ ఈ రకమైన ప్రవర్తన, ఈ రకమైనటువంటి ధోరణి ఉంటే ఈ బిడ్డలైనా రేపు పొద్దున చదువుకుంటారు. ఏం కాదని బిడ్డలు, ఎవరు బిడ్డలైనా బిడ్డలే. ఏంది ఇది? చాలా ఉండదు అసలు మెనూలో లేదు. ఉగాని మెనూలో లేదు. ఉగాని చెకింగ్ వచ్చినాము మేడం. చెకింగ్ మేము ఊరికి చూసి వస్తామని పక్కన వచ్చినాం. మెనూలో ఉగాని అనేది లేదు. పక్కనే ఉగాని పెడుతున్నారు. అసలు బొరుగులు వ్యాపారం అనేది లేదు. అసలు బొరుగులు పడతారు ఎక్కడ కూడా. ఏమో పొద్దున్నే ఉగాని పెట్టేసి ఆ ఉగాని చల్లిచ్చేసి వెళ్ళిపోతాం అంతే. దాంట్లో కనీసం బజ్జీలు కూడా లేదు. స్కూల్ కమిటీ చైర్మన్ తో పని చేయి. పనిమాలు పెట్టింటారు. చైర్మన్ చేసేది